స్మితా సబర్వాల్కు మళ్ళీ స్థానచలనం తప్పలేదు. స్మితా సబర్వాల్పై వేటు వేసింది ప్రభుత్వం. ముఖ్యంగా హెచ్సియు భూముల వ్యవహారంపై పదే పదే ట్వీట్లు చేస్తున్న స్మితా సబర్వాల్ వ్యవహార శైలి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దీంతో ఆమెను తిరిగి ఫైనాన్స్ మెంబర్ సెక్రటరీగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పుడున్నటువంటి టూరిజం శాఖ కార్యదర్శి నుంచి కొత్తగా ఈ పోస్టుకు బదిలీ చేసింది స్మితా సబర్వాల్ను. దీంతో ఒక రకంగా స్మితా సబర్వాల్ను ప్రభుత్వం టార్గెట్ చేసిందని చెప్పాలి. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె పదే పదే పోస్టులు పెడుతుండడంతో ముఖ్యమంత్రి మంత్రులు సీరియస్గా వ్యవహరించారు. స్మితపై ఓవైపు గచ్చిబౌలి పోలీసులు కూడా కేసు పెట్టడంతో ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాలనాపరంగా అధికార యంత్రాంగంలో ప్రక్షాళన అయితే మొదలుపెట్టింది. కీలక బాధ్యుల్లో మార్పులు చేసింది. సీఎంఓ అధికారుల్లోనూ కీలక మార్పులు జరిగాయి. భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్పై వేటు పడింది. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహాలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించింది. స్మితా పైన తీసుకున్న నిర్ణయం వెనుక అనేక ఆసక్తికర అంశాలైతే చర్చలోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం గచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె సర్కారుకు వ్యతిరేకంగా పోస్టు చేయడం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో వివరణ ఇవ్వాలంటూ గచ్చిబౌలి పోలీసులు కూడా ఆమెకు నోటీసులు ఇచ్చారు. అప్పటి నుంచే స్మితా బదిలీ తప్పనిసరనే ప్రచారం జరిగింది. తాజా నిర్ణయంతో సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ సుందరి పోటీల బాధ్యత నుంచి ఆమెను తప్పించారు. ప్రభుత్వంలో కీలక అధికారిగా ఉంటూ గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఆ పోస్టును తాను రీపోస్ట్ చేసినట్లే వేలాది మంది చేశారని, వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటాను అంటూ ఆమె తిరిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే స్మిత పలు సందర్భాల్లో కీలక ట్వీట్ చేశారు. గుజరాత్ గోధ్రా అల్లర్ల సమీపంలో బిల్కిస్ బానోను రేప్ చేసి జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది నిందితులకు న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేపిస్టులు విడుదల చేయడంపై తనకు నమ్మకం కలగడలేదంటూ వరుసగా ట్వీట్ చేసి సంచలనం రేపారు. ఒక మహిళగా సివిల్ సర్వెంట్గా తాను ఈ వార్త చూసి ఆందోళన చెందానంటూ అందులో పేర్కొన్నారు. దీంతో సివిల్ సర్వెంట్స్ అయినా తనకు మాట్లాడే హక్కు ఉందంటూ ఆమె చెప్పడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇటు గత ప్రభుత్వంలో వెలిగి ఈ ప్రభుత్వంలో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే వాదనలు కూడా ఉన్న స్మితా సబర్వాల్ ప్రస్తుతం చిక్కుల్లో చిక్కున్నారు. గచ్చిబౌలి విషయంలో ఫేక్ వీడియోలు, ఫోటోలను షేర్ చేసినందుకు ఆమెపై కేసు పెట్టడం ఒక ఎత్తు అయితే కఠినంగానే చర్యలు ఉంటాయంటూ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం మరో ఎత్తు. ఈ భూముల విషయంలో ప్రతిపక్షాలు ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అధికార పక్షం ఇటు కారాలు మిరియాలు నూరుతున్న విషయం తెలిసిందే. వీటిపై కఠినంగా ప్రభుత్వం ఉండేందుకు శ్రీధర్ బాబు వ్యాఖ్యలు నిదర్శనంగా కనిపించింది. దీంతో ప్రస్తుతం ఆ చర్యలకు ఆసన్నమైంది సమయం. నిన్న భారీగా తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ముఖ్యంగా సీఎంఓ ప్రక్షాళన చేసింది. ఇక స్మితా సబర్వాల్ ఆ బదిలీలో భాగంగానే ఇప్పటికే పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ ఇప్పుడు ఆమెను తిరిగి పాత స్థానానికి ఫైనాన్స్ మెంబర్ సెక్రటరీగా బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో స్మితా సబర్వాల్పై వేటు పడ్డట్లయింది. అటు మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఈ స్మితా సబర్వాల్ తీరుపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేత గజ్జల కాంతం ఆమె వ్యవహార శైలిని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారంటూ ఆయన ఆమెను తీవ్రంగా విమర్శించిన పరిస్థితి. ప్రభుత్వ జీతం తీసుకుంటూ వ్యతిరేకంగా మాట్లాడతారంటూ ఆమెను ప్రశ్నించారు. ఆమెపై ఏం యాక్షన్ చేస్తుందబ్బా అంటూ మాటల తూటాలు కూడా పేల్చారు. దీంతో అటు ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నారని గుర్తు చేసిన అంశం కూడా ఇప్పుడు కీలకంగా మారింది. తెరాస పాలనలో అడవులు నాశనమయ్యాయని 13 లక్షల చెట్లు కొట్టినప్పుడు మరి ఈమె ఏం చేశారంటూ గజ్జలకాంతం ప్రశ్నించారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా స్మితా సబర్వాల్ తీరును తప్పట్టారు. ఐఏఎస్గా ఉండే ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పులు జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని విమర్శించారు. ఐఏఎస్ ఆఫీసర్గా కాకుండా బీఆర్ఎస్ సపోర్ట్గా మాట్లాడుతున్నారంటూ ఆయన చెప్పారు. సో గజ్జలకాంతం మాటలు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాటలు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద స్మితా సబర్వాల్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన మంత్రులు, అలాగే సీరియస్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆమెను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆమెను ఫైనాన్స్ సెక్రటరీగా తిరిగి బదిలీ చేశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.